వెల్కమ్ టు టీసెట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణలో భాగంగా ప్రస్తుతం టాపిక్ సునామీలు, కారణాలు, వాటి యొక్క ప్రభావాలు. సహజ సిద్ధంగా సంభవించే విపత్తుల్లో భూకంపాల తర్వాత అత్యంత విధ్వంసకరమైన విపత్తుల్లో ఒకటి సునామీలు. సునామీలకు సంబంధించిన పరిచయం తీసుకున్నట్లయితే సు మరియు నామి అనే రెండు జపానీస్ పదాల కలయిక వలన సునామీ అనే పదం ఏర్పడింది. జపాన్ భాషలో సు అంటే ఓడరేవు, నామి అంటే తరంగాలు అని అర్థం. సునామీ అనే పదాన్ని సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవడానికి 1963లో అమెరికాలోని హవాయిలో జరిగిన ఒక అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల సదస్సులో అంగీకరించడం జరిగింది. హవాయి దీవులు అనేటివి పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకు సంబంధించిన ఒక రాష్ట్రం. చరిత్రలో నమోదైన మొట్టమొదటి సునామీ క్రీస్తు పూర్వం 479లో ఏజియం సముద్రంలో సంభవించింది. సునామీలకు చెందిన మొట్టమొదటి జాబితాను అమెరికాకు చెందిన హెక్ అనే శాస్త్రజ్ఞుడు 1934లో రూపొందించడం జరిగింది. తర్వాత 1947లో మరియు క్రీస్తు పూర్వం 479 నుండి క్రీస్తు శకం 1946 వరకు సంభవించిన తుఫాన్ల సంఖ్య 270. అంటే 1947లో సునామీలకు సంబంధించిన జాబితాను హెక్ అనే శాస్త్రజ్ఞుడు రూపొందించడం జరిగింది. ఇతను 479 నుండి 1946 వరకు సంభవించిన సునామీలను క్రోడీకరించడం జరిగింది. దాని ప్రకారం 270 సునామీల వివరాలను క్రోడీకరించిండు. దాదాపు 80% సునామీలు పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వతాల విస్ఫోటనం వలన, భూకంపాల వలన, సర్వసాధారణంగా రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో సంభవించడం జరుగుతుంది. సునామీలు సంభవించినప్పుడు నీటి యొక్క తరంగాలు 15 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎగిసిపడి తీర ప్రాంత ప్రజలకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటవి. సునామీలకు కారణాలు అంటే సునామీలు అనేటివి ఏ విధంగా రావడం జరుగుతుంది? ఒకటి, భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు. అంటే భూకంపం వచ్చినప్పుడు దాని యొక్క శక్తి సముద్రంలో ఉన్న నీటిపై పడడం వలన భ్రంశ చలనాలు సంభవిస్తూ ఉంటాయి. ఇంకోటి భూపాతాలు అంటే ల్యాండ్ స్లైడ్స్. కొండ చర్యలు సముద్ర తీర ప్రాంతంలో భారీగా విరిగిపడడం వల్ల కూడా భూపాతం సంభవిస్తుంది. దీనివల్ల కూడా సునామీలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇంకోటి అగ్నిపర్వత విస్ఫోటనం. భూమి మీద ఏ విధంగా అగ్నిపర్వతాలు ఉంటాయో
సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఉండడం జరుగుతుంది. సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు కూడా సునామీలు సంభవిస్తాయి. ఎగ్జాంపుల్, జావా సుమిత్రా ద్వీపాల మధ్య ఉన్న సుందా అగాధంలో కాక్రాటోవా అనే అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు పెద్ద మొత్తంలో సునామీలు సంభవించడం జరిగింది. ఇంకోటి ఉల్కాపాతాలు, అంటే అనేక రకాల ఖగోళ వస్తువులు భూమి పరిధిలోకి వచ్చినప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోనై అనేక ఖగోళ వస్తువులు భూమి అంటే వాతావరణ ఘర్షణకు లోనై కాలిపోగా మిగిలినవి ఉపరితలంపై పడితే వాటిని ఉల్కలు అంటాం. వీటిని ఉల్కాపాతాలను కూడా పిలవడం జరుగుతుంది. ఇవి భూమిపై పడ్డప్పుడు పెద్ద పెద్ద సరస్సులు లాంటివి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో ఒక సరస్సు కలదు. అదే సముద్రంలో పడినట్లయితే పెద్ద మొత్తంలో సునామీలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. సునామీలు సంభవించడం జరుగుతుంది. భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు, ఎక్కడైతే భూకంపం సంభవిస్తుందో వాటి యొక్క తీవ్రత చలనాల రూపంలో పైకి రావడం జరుగుతుంది. ఇది సునామీలకు కారణమవుతుంది. భూపాతం, సముద్ర తీరంలో కొండ చర్యలు విరిగిపోవడం వలన భూపాతం సంభవిస్తుంది. దీనివల్ల కూడా సునామీలు రావడం జరుగుతుంది. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగితే ఈ రకంగా ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఉల్కాపాతం, అంతరిక్షం నుంచి సముద్రంలో పడ్డప్పుడు ఉల్కల వల్ల కూడా పెద్ద మొత్తంలో సునామీలు వచ్చే అవకాశం ఉండడం జరుగుతుంది. సునామీ సంభవించే కారకాలను శాస్త్రీయంగా పరిశోధించిన తర్వాత సునామీలు సంభవించడానికి ఈ కారణాలు దోహదపడతాయని శాస్త్రజ్ఞులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇక సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల, అంటే రెక్టార్ స్కేల్ పైన 7 కంటే ఎక్కువ నమోదవుతే భూకంపం సంభవించినప్పుడు సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా 75% ఉంటుంది. అగ్నిపర్వతాలు బ్రద్దలు కావడం వలన, అంటే సముద్రంలో, ఇది ఒక 5% ఉంటుంది. సముద్రంలో సర్దుబాటు చర్యల వలన భూమి కుంగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఒక 5% సునామీలు వచ్చే అవకాశం ఉండడం జరుగుతుంది. వాతావరణంలో తీవ్రమైన ప్రతికూల మార్పుల వలన ఒక 2% వచ్చే అవకాశం ఉంది. ఇక తెలియని కారణాల వలన ఒక 10% అవకాశం వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా సునామీ సంభవించడానికి సముద్ర గర్భంలో రెక్టార్ స్కేల్ పైన 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల సునామీలు ప్రధానంగా సంభవిస్తూ ఉంటాయి. సునామీ యొక్క సాధారణ లక్షణాలు. సునామీ భూకంపం సముద్ర గర్భంలో సంభవించినప్పుడు వాటి యొక్క తీవ్రత సముద్ర జలాలపైన ఉంటుంది. సునామీ జెట్ విమానంతో సమానంగా సముద్రంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. సునామీ
సంభవించడానికి పగలు రాత్రి అనే తేడా ఏముండదు. ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. సునామీ సంభవించినప్పుడు తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు తీవ్రమైన నష్టానికి గురి కావడం జరుగుతుంది. అయితే సునామీ అనేది ఒక తరంగం కాదు అందరు అనుకున్నట్లు. సముద్రంలో అతిపెద్ద తరంగాలు ఒకదాని తర్వాత ఒకటి 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలను కలిగి ఉండడం జరుగుతుంది. దీన్నే సునామీ శ్రేణి లేదా సునామీ తరంగ రైలు అనడం జరుగుతుంది. తరంగాలు ఒకదాని తర్వాత ఒకటి 10 అంతకంటే ఎక్కువ తీర ప్రాంతం వైపు దూసుకురావడం జరుగుతుంది. సునామీ సంభవించినప్పుడు సముద్రంలో ఉన్న వారికి ఏం నష్టం జరగదు. తీర ప్రాంత ప్రజలకు విపరీతమైన నష్టాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఒక్కొక్క తరంగం వ్యవధి 5 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొక దానిని అనుసరిస్తూ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సునామీ సంభవించడం వలన వరదలు ఎక్కువ సంభవించడం జరుగుతుంది. ఇది సునామీ తరంగాల యొక్క అలలు ఏ విధంగా ప్రారంభమై ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ఎర్త్క్వేక్ ఎక్కడైతే సంభవించడం జరుగుతుందో అక్కడి నుంచి తీర ప్రాంతం వైపు ఈ విధంగా పెద్ద మొత్తంలో అలలు రావడం జరుగుతూ ఉంటుంది. సునామీలను పసిగట్టడం. సునామీ పసిగట్టడానికి ప్రపంచవ్యాప్తంగా సునామీ హెచ్చరిక వ్యవస్థలు కలవు మరియు ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థలు కూడా కలవు. అంతర్జాతీయ సునామీ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించినప్పుడు ఆ తీర ప్రాంత ప్రజలకు స్థానిక భాషల్లో ఆయా దేశాలు ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరవేయడం జరుగుతూ ఉంటుంది సునామీ సమాచారాన్ని. అంతర్జాతీయ సునామీ హెచ్చరికలు ఇది పసిఫిక్ మహాసముద్రంలో హవాయి దీవుల్లో ఉన్న సునామీ వార్నింగ్ సెంటర్, దీన్నే అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రంగా పిలవడం జరుగుతుంది. ఇక ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థలు భారతదేశంలో సర్వే ఆఫ్ ఇండియా తీర ప్రాంత ప్రజలకు తీర ప్రాంతంలో టైడ్ గేజ్ నెట్వర్క్ నిర్వహిస్తుంది. ఈ నెట్వర్క్ నిర్వహించడానికి ఓడరేవుల సిబ్బంది సహకారం తీసుకొని రోజువారీ గేజ్లను నిర్వహిస్తారు. అంటే సముద్ర మట్టంలో వచ్చే మార్పులను వీళ్ళు నిర్వహించి సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి చేరవేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో సునామీలకు సంబంధించిన హెచ్చరిక వ్యవస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. భూకంపాలకు సంబంధించిన ముందస్తు సమాచార కేంద్రాన్ని అంటే హెచ్చరిక వ్యవస్థను డెహ్రాడూన్లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సునామీలు భారతదేశం తరచుగా సునామీలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడైనా అకస్మాత్తుగా సంభవించినట్లయితే భారతదేశ తీర ప్రాంతం పశ్చిమ తీరమైన తూర్పు తీరమైన మొత్తం సునామీ ముప్పు కలిగి ఉండడం జరిగింది.
సునామీ ముప్పు కలిగి ఉండడం జరిగింది. సునామీ దుర్బలత్వం సామర్థ్యం సంబంధించి భారతదేశంలో సునామీ సంభవించాలంటే, సునామీ తాకాలంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ప్రకారం రెక్టార్ స్కేల్ పైన 7 అధిక తీవ్రతతో కలిగిన భూకంపం సంభవించాలి. అండమాన్ లేదా సుమిత్ర పాకిస్తాన్లోని మక్రాన్ ప్రాంతంలో 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే భారతదేశ తీర ప్రాంతంలో సునామీ రావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. భారతదేశంలో సునామీకి అంటే సంభవించడానికి కారణాలు: ఒకటి, భూకంపాలు. మహాసముద్ర అగాధంలో 100 కిలోమీటర్లు అంతకంటే తక్కువ లోతులో రావాలి. దానివల్ల సునామీ సంభవిస్తుంది. సునామీ ఏ విధంగా సంభవించడం అనే దానికి ఇది మనకు ఈ మ్యాపు తెలియజేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అలలు అనేటివి ఉపరితలం పైకి రావడం జరుగుతుంది. లార్జెస్ట్ సునామీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇంతవరకు సంభవించిన సునామీలు: ఒకటి 12/26/2004 ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండోనేషియా. 2004లో ఇండోనేషియాలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ ఎఫెక్టు భారతదేశ తీర ప్రాంతం పైన పడడం జరిగింది. హిందూ మహాసముద్రం చుట్టూన్న 20 దేశాలలో సునామీ ఎఫెక్టు ఉండడం జరిగింది. నెక్స్ట్ 2002 ఎర్త్క్వేక్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీనివల్ల కూడా భారతదేశంలో సునామీ సంభవించడం జరిగింది. 1945 ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్ సైడ్స్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని మార్కాన్ కోస్ట్లో భూకంపం సంభవించింది. భూకంపం సంభవిస్తే కొండ చర్యలు విరిగిపోవడం జరిగింది. దీనివల్ల కూడా ఇండియాలో సునామీ సంభవించి అలల తీవ్రత 11 మీటర్ల ఎత్తు వరకు సంభవించడం జరిగింది. నెక్స్ట్ 1883 ఇండోనేషియాలోని సుందా అగాధంలో గల కాక్రాటోవా అనే అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా సునామీ సంభవించడం జరిగింది. భారత్తో పాటు హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విపరీతమైన నష్టాన్ని కలుగజేయడం జరిగింది. నెక్స్ట్ 1881 ఎర్త్క్వేక్స్ ఇండియా బై బే ఆఫ్ బెంగాల్. 1881లో భారతదేశంలో సంభవించిన భూకంపం కారణంగా బే ఆఫ్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ సంభవించడం జరిగింది. నెక్స్ట్ 1868 అండమాన్ ఐలాండ్స్లో సంభవించిన భూకంపం కారణంగా సునామీ సంభవించడం జరిగింది. నెక్స్ట్ 1819 ఎర్త్క్వేక్స్ ఇండియన్ కచ్ అంటే గుజరాత్ తీరంలో సంభవించడం వల్ల ఎర్త్క్వేక్స్ వల్ల సునామీ సంభవించడం జరిగింది. అండ్ 1762 ఎర్త్క్వేక్స్ ఇన్ బంగ్లాదేశ్. ఇక్కడ సంభవించిన భూకంపం కారణంగా కూడా సునామీ సంభవించడం జరిగింది. సునామీలు సంభవించడం జరిగింది. అంటే
ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ సునామీలు సంభవించడం వల్ల విపరీతమైన నష్టాలను కలిగి ఉండడం జరుగుతుంది. విపరీతమైన నష్టాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఆ తీర ప్రాంతంలో ప్రజల జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతం కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన, ఆ ప్రాంతంలో ప్రాంతీయంగా స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపైన కూడా విపరీతమైన నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. సునామీలు సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. సునామీలు సంభవించినప్పుడు ముందస్తు హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చును. జపాన్ లాంటి దేశాల్లో సునామీలపైన, భూకంపాలపైన స్కూల్ లెవెల్లోనే పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అనేక శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. అంటే జపాన్ అనేది అనేక రకాల విపత్తులకు కూడుకొని ఉంటుంది. సో ఆ విధంగా భారతదేశంలో సునామీ సంభవించినప్పుడే కాకుండా తీర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా భారతదేశం తీరం తీసుకున్నట్లయితే మనకు సుమారు ప్రధాన భూభాగ తీరరేఖ 6100 కిలోమీటర్ ఉంటుంది. దీవులతో కలుపుకున్నట్లయితే 7516.6 కిలోమీటర్ తీరరేఖ ఉంటుంది. భారతదేశ పశ్చిమ తీరం, తూర్పు తీరం తీసుకున్నట్లయితే 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నవి. అంటే సునామీ సంభవించినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, సునామీ వల్ల నష్టం జరగకుండా ఉండడానికి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తత చేయడం ఒకటి. తీర ప్రాంతం సునామీలకు గురి కాకుండా ఉండడానికి తీర ప్రాంతంలో పెద్ద మొత్తంలో మడ అడవులను పెంచడం. మడ అడవులను పెంచడం వీటిని ఈ మడ అడవుల్లో సుందరి రకం చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అలలు వచ్చినప్పుడు సునామీని ఆపకుండా కొంతవరకు నష్టాన్ని నివారించడం జరుగుతుంది. నష్ట తీవ్రతను కొంతవరకు తగ్గించడం జరుగుతుంది. ఆ తీర ప్రాంత ప్రజలకు సునామీ సంభవించినప్పుడు కలిగే నష్టాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ట్రైనింగ్ కానీ శిక్షణ తరగతులు నిర్వహించడం చేయడం వల్ల కొంతవరకు ప్రమాదం అంటే నష్ట తీవ్రతను తక్కువగా చేయవచ్చు. ఈ విధంగా భారతదేశంలో లేటెస్ట్ సునామీ అంటే 2004లో ఎక్కడనో ఇండోనేషియాలో సంభవించిన భూకంపం కారణంగా భారతదేశ తూర్పు తీరాన్ని మరియు పశ్చిమ తీరంలో కేరళ, లక్షద్వీపులు ప్రాంతాలను పెద్ద మొత్తంలో సునామీ అలలు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు తీర ప్రాంతాన్ని ముంచివేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల సునామీల వల్ల పెద్ద మొత్తంలో నష్టము జరుగుతుంది. నష్టాన్ని నివారించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన రక్షక దళాలతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నట్లయితే నష్టాలను కొంతవరకు
నివారించవచ్చు. సునామీలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వరదలతో పాటు తీర ప్రాంతంలో ఉన్న కొండ చర్యలు విరిగిపడడం, తీర ప్రాంతం కోతకు గురి కావడం మరియు ఆ తీరంలో నివసించే మత్స్యకార కుటుంబాలు ఎక్కువ నష్టాన్ని పొందడం జరుగుతుంది సునామీ కారణంగా. ముఖ్యంగా సునామీల వలన తీర ప్రాంతానికి 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉన్న అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు విపరీతమైన నష్టాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా 2004లో సంభవించిన సునామీ కారణంగా చెన్నైలో మెరీనా బీచ్ ప్రాంతం విపరీతంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రధాన నగరాలు తీసుకున్నట్లయితే చెన్నై, పశ్చిమ తీరంలో ముంబై, దీంతోపాటు కలకత్తా లాంటి ప్రాంతాలు సునామీల కారణంగా పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ సునామీల పైన ప్రజలకు అవగాహన కలిగిస్తూ, అప్రమత్తత చేస్తూ, మరియు సునామీలు సంభవించినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, సునామీ వచ్చిపోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించాలి, మరలా సునామీ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్ ప్రజల్లో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించినట్లయితే కొంతవరకు సునామీ నష్టాన్ని నివారించవచ్చు.